అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తన ప్రచారానికి మరింత ఊపు తెచ్చారు. విజయీ భవ పేరుతో చేపట్టిన ప్రచార యాత్రకు జనం పోటెత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అనకాపల్లిని అనాథగా చేశారని ఆరోపించారు. వైసీపీ మంత్రి బూడి ముత్యాలనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతల మాటలు ఇక చెల్లవని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మోదీ పాలనను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. వైకాపా అరాచక పాలనతో జనం విసిగెత్తిపోయారని ఆరోపించారు. అనకాపల్లి పార్లమెంటుకు ఎందుకంటే ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అనకాపల్లి పైన ఎంత సీరియస్ గా ఉన్నారో, రేపు మళ్ళీ 3-4 తారీఖుల్లో ప్రధానమంత్రి కూడా అనకాపల్లికి వస్తున్నారంటే రేపు భారతదేశంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం వచ్చినా పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. నేను ఎంపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లికే మొట్టమొదటి పథకం తీసుకొని వస్తాను. ఈ ప్రాంతంలో యువత 18 సంవత్సరాలు